ఎఫెసీలు 3:20. Ephesians chapter 3 verse 20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి Right. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఇలా చేస్తే క్రీస్తుకు మహిమ వస్తుందంట. అంటే తండ్రికి మహిమ వస్తుంది క్రీస్తు ద్వారా. క్రీస్తుకు మహిమ ఎలాగొస్తుంది? సంఘానికి మహిమ ఎలాగొస్తుంది? నీ ప్రార్థనని దేవుడు ఆలకించి నువ్వు అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇచ్చినప్పుడు నీకు మహిమ వస్తుంది. నీ ద్వారా సంఘానికి వస్తుంది, సంఘము ద్వారా క్రీస్తుకు వస్తుంది, క్రీస్తు ద్వారా తండ్రికి వస్తుంది. హల్లెలూయా. సో ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్, అడుగు వాటికంటే. సో దేవుడు సంఘములో ఉండే ప్రజలను ఏం చేయాలని కోరుకుంటున్నాడు? తన విశ్వాసులను అడగాల. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. నువ్వు ఊహించుకోవాలి. అందుకే నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్ దట్ యు కెన్ ఎవర్ రిసీవ్. అందరూ చెప్పండి, క్రీస్తును తెలుసుకోవడమే గొప్ప విద్య అనండి. నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిఫికేషన్. నోయింగ్ క్రైస్ట్. 20th verse. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే అడుగుట అనండి. సో గాడ్ ఈస్ పుట్టింగ్ ఎ డిమాండ్ ఆన్ ద చర్చ్ టు ఆస్క్. అందరూ అంటారు అడగొచ్చా, అడగకూడదా? దేవుడు నువ్వు ఏదైనా అడిగితే అధికంగా చేయడానికి ఉన్నాడంట. దేవుడు అంటున్నాడు, పుట్ ఎ డిమాండ్ ఆన్ మీ. దేవుడి నుంచి అడిగి పొందుకున్నావు అనుకోండి, ఏం చేస్తావు? సెకండ్ టైము మళ్ళా అడుగుతావు, థర్డ్ టైం మళ్ళా అడుగుతావు, ఫోర్త్ టైం ఎక్కువ అడుగుతావు. దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా ఏం చేస్తావు? నువ్వు గదిలోకి వెళ్ళి మోకరించి అడుగుతావు. అప్పుడు ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. అప్పుడు నువ్వు తీసుకునేవాడుగా ఉండవు, ఇచ్చేవాడివిగా ఉంటావు, సహాయం చేసేవాడుగా ఉంటావు. దేవుడు అడుగు వాటికంటే అంటున్నాడు. ప్రార్థన అనండి. ఎందుకు యేసు ప్రభు వారు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చారు? ఒక మాట అంటాడు, మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. అయ్యా, ఈ అరణ్యంలో ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలమో? ఈ అరణ్యంలో ఆయన చెప్తున్నాడు, ఆ మోషే కాలంలో 40 సంవత్సరాలు నేనే పోషించాను. ఐఎమ్ ద సేమ్ జీసస్ ఫ్రమ్ హెవెన్, జెహోవా జైరే. ప్రార్థిస్తే ఎంత అడుగుతావు? దానికంటే ఊహించు. 2 డేస్ ఇవ్వడానికి 8. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారంట. అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళు తినగా మిగిలిపోయినాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు తృప్తి పడేటట్టు తిన్నారు. దేవుడు ఎడారిలో కాదు, ఈ పట్టణాల్లో పల్లెల్లో తృప్తి పడే వరకు ఇవ్వగలడు. అమ్మో ప్రభువా చాలు. సో గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు ఆస్క్. రానున్న రోజుల్లో దేవుడు మహిమ నుంచి అధిక మహిమ. కానీ ఈ దేవుడిని పక్కన చెప్పు, ఈరోజు నువ్వు కొత్త దేవుడిని తెలుసుకుంటున్నావు అనండి. రెన్యూయింగ్, నూతనముగా అభిషేకం పొందడం. సో గాడ్ కెన్ సాటిస్ఫై యూ. దేవుడు ఎడారిలో కూడా నీకు తృప్తినివ్వగలడు. సీ దట్. కొంతమంది అలా ఉండిపోతారు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నీవు మోకరించి దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్ ఇఫ్ యు ఆస్క్. ఎలా వస్తుంది? అడుగుట ద్వారానండి. ఆస్కింగ్, బై ఆస్కింగ్, పుట్ ఎ డిమాండ్ ఆన్ హిమ్. అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ. అందరూ చెప్పండి, రక్షణ చాలా గొప్పదే అనండి. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈరోజు అదే దేవుడు కానీ ఆయన వాక్యాన్ని నూతన విశ్వాసముతో తెలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు లుక్ అండ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్.
గాడ్ ఈజ్ లవింగ్ యూ. దేవుడు ఏకంగా ప్రాణం ఇచ్చేశాడు, తన కుమారుడు ప్రాణం. రోమన్స్ 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అబ్రహాం అదే అన్నాడు లోతుని. ఈ పచ్చగా ఉండేది ఆస్తి గొడవలు వస్తున్నాయి, ఏం కావాలి లోతు నీకు? నా లోపల ఆశీర్వాదం ఉంది, నేను ఎక్కడైనా బ్లెస్ అవుతా. నా దేవుడి గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి నువ్వు కొట్లాడుతున్నావు, నాకు తెలుసు, తీసుకో. ఆ సంతానంలో యేసయ్య మనల్ని కూడా చేరుస్తున్నాడు. మనం అబ్రహాం సంతానమేనండి. వీఆర్ ఆల్సో. యు సీ దట్ నౌ. ద బ్లెస్సింగ్ ఇస్ ఇన్ యూ, బ్రింగ్ ఇట్ అవుట్. ప్రార్థించు. 122 కీర్తన 6-7 వచనాలు. సంఘానికి కొన్ని పేర్లు ఉన్నాయి. యెరూషలేం అన్న, చెప్పండి, ఇజ్రాయేల్ అన్న, సియోన్ అన్న, ఇంకోటి కూడా ఉంది, కొండ. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నేను ప్రేమించువారు వర్ధిల్లుదురు. Pray for the peace of Jerusalem, they shall prosper that love thee. మీ పిల్లల్ని ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఎవరైనా ప్రేమించే వరకు ఏం చేస్తారు మీరు? లోకాన్ని అంతటినీ కూడా ప్రేమించమని అడగడు. ఎవరైనా ప్రార్థనా సహాయం అడిగితే మీరు చేస్తారు. యెరూషలేముని ప్రత్యేకంగా ప్రేమించమంటున్నాడు. యెరూషలేము అంటే ఎందుకు? యెరూషలేము పాత నిబంధనలు అంతా ఉంటుంది. యెరూషలేము నా పట్టణము, అది దేవుని పట్టణము, దేవుని ప్రియమైన పట్టణం. అందుకే దావీదు అంటాడు, నేను యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది మందిరం? పక్కన వాళ్ళు చెప్పు, యూ అనండి. నువ్వే అనండి. యూ ఆర్ ద టెంపుల్. ఇంట్లో ఉన్నావా? అమెరికాలో ఉన్నావా? ఈరోజు చూస్తున్నావా? రాత్రి ఇంగ్లాండ్లో ఉన్నావా? ఎక్కడ? వేర్ ఎవర్ యు ఆర్. చూద్దాం 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమం ఉండును గాక. యెరూషలేం కొరకు ఏమని ప్రార్థించాలంట? వాట్ యు నీడ్ టు ప్రే ఫర్ యెరూషలేం? పీస్ బీ విత్ ఇన్ దై వాల్స్. పీస్. ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి ఏం ప్రార్థిస్తుంది? ఆ పెళ్ళైన కుటుంబం కొరకు ఇద్దరూ చక్కగా ప్రేమగా ఉండాలని. శాంతి ఉండాలా, శాంతితో పాటు ఏముండాలా? సమృద్ధి. యెరూషలేం కొరకు. ఇప్పుడు యెరూషలేం ఎవరు? నువ్వు. కాబట్టి నీ ఇంట్లో పిల్లలు, భార్య భర్తల మధ్య క్షేమం ఉండాలా, సమృద్ధి ఉండాలని ప్రార్థించుకో. ప్రే ప్రే. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. He is asking, please God, save now, I beseech thee, O Lord, I beseech thee, send now. రేపు అంటున్నాడా? ఇలా నన్ను ఏమంటున్నాడు? now. ఎడారిలో ఈ మన్నా వృద్ధులైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా ఆ ఎడారిలో నువ్వు అడక్క ముందే నీకు రావాల్సిందే. ఇఫ్ యూ ప్రే, గాడ్ కెన్ డూ దాట్. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి విశ్వాసం ఉంటే చాలు, ఆ కుటుంబం అంటే ఆశీర్వదించబడుతుంది. నీవు వాక్యాన్ని తెలిస్తే నీ కుటుంబం వంశానికి వెలుగవచ్చు. నువ్వు యూ క్యాన్ బీ అ లైట్ టు ద హోల్ వరల్డ్. యేసుప్రభువు వారు 12 సంవత్సరాలకే మందిరానికి వెలుగయ్యారు. At the age of 12 he became the light of the house. As he is, so are we. అందరూ అనండి నా. కీర్తన 85వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చు. దేవుడు ఎలాంటిది ఇస్తాడంట? ఉత్తమమైనది. నీల్ డౌన్ అండ్ ప్రే. ఆ వ్యక్తి ప్రార్థించక పొరుగు వారి మీద ఆశపడి ఆ కష్టాలు తెచ్చుకొని ఇబ్బందులు పడి ఇప్పుడు బాధలు పడుతున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు మనము పరిపూర్ణ సమృద్ధిని దేవుడి నుంచే పొందుకుంటున్నామనండి. 66వ కీర్తన 12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి. నెత్తి మీద అంటే వాళ్ళు చేసే బాధలు, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన దొంగతనాలు, వాళ్ళు చేసిన అన్నీ కూడా మోసాలు, అన్నీ కూడా మనసుకు తగులుతాయి. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి. ఇన్ని కష్టాలు పడ్డాం, ఇలాగైపోయాం. తొదకు దేవుడు ఎక్కడ తీసుకొస్తాడంట? సమృద్ధి గల చోటికి. నువ్వు యేసయ్యని నమ్మావు, నా కుమారుడు, నువ్వు ఆయన రక్తాన్ని నమ్మావు, నిన్ను ఆశీర్వదించి తీరుతా. నువ్వు యేసయ్య రక్తాన్ని, సిలువలో యేసయ్యని అంగీకరించినందుకు ఆయన నిన్ను సొలొమోను కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. ద్వితీయోపదేశకాండము 28:8-13. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. He will command. ఆజ్ఞాపిస్తాడంట. కమాండ్. 9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నేడలా యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు
ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించు. నడుచుకుంటున్నారు ఆయన మార్గంలో. ఎంతమంది ఆయన వాక్యం వింటున్నారు? నడుచుకుంటున్నారు ఆయన మార్గంలో. చదవండి మీకేటో ఇప్పుడు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండునట్లు చూచి నీకు భయపడుదురు అంట. చూద్దాం 11. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయు. ఎందుకు? ఇతరులు చూసి, ఒకసారి 10వ వచనంకి వెళ్దాం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి ఉండుట చూచి, వీళ్ళందరూ ఎవరు? బానిసలు. 4 తరాల నుంచి బానిసలు. చాలని తిండి, తక్కువ బట్టలు, పని చేసుకుని బతికినటువంటి జీవులు వాళ్ళు. వాళ్ళని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? మీరు నా బిడ్డలని నా పేరు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా చూసి ఏం పొందాలంట? భయం పొందాలంట. వీళ్ళు భయపడేవారు. దేవుడు అలా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫియర్. ఎలా భయపడతారు చూద్దాం. భయం ఎలాగొస్తుంది? మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. అంటే ఏమంటున్నాడు? నీ తరం బ్లెస్ అయిపోయి తర్వాత పేద దేశం అయిపోవడమే కాదు, నీ పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడంట. దేవుడు ఏం చెప్తున్నాడు? అవతల నిన్ను చూసి నా పేరు తీసుకున్న తర్వాత అవతల నిన్ను చూసి గౌరవించాలంటే నీకు ఆశీర్వాదము రావలసిందే. దానివల్ల ఎవరికి వస్తుంది మంచి పేరు? తండ్రికి. You will bless him, glorify his name as a believer. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయ. If we confess our sins, he is faithful and just to forgive our sins and to cleanse us from all unrighteousness. నీవు తప్పును ఒప్పుకుంటే దాన్ని మొత్తాన్ని తుడిచేసి క్లియర్గా పెట్టేస్తాడంట. అందుకే అవతల నిందిస్తుంటే దేవుడు ఒప్పుకోడు. నేను అతను క్షమించేసేవాడు, ఒప్పేసుకున్నాడు. God has forgiven. సమస్త దుర్నీతి. ఈరోజు నువ్వు దేని విషయమై, నీ పాపాల విషయమై, తప్పుల విషయం భయపడుతున్నావో, దేవుడు నమ్ముకున్నావు కనుక ఆయన రక్తము సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేసేసింది. పక్కన చెప్పు, నీ సమస్త దుర్నీతి నుండి యేసయ్య నిన్ను పవిత్రులుగా చేశాడు అన్నాడు. You don't need to be guilty about anything. The blood of Jesus has cleansed you from all unrighteousness. You are pure and holy today. సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేయబడ్డాను. Yeah, you are pure and holy from all unrighteousness. అనారోగ్యం, బాధ, వ్యాధి, ఏం చేయాలా? 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పక్కన వాళ్ళు చెప్పండి, స్వస్థతకే అదే పని చేయనండి. భూమి దాని సంపూర్ణత, అందులో ఉండే మంచివన్నీ ఎవరయ్యి? ఈ రోజు నుంచి ఎవరెవరైతే మొరపెడుతున్నారో స్వస్థత నీకు శీఘ్రంగా కలుగును గాక. 41:4. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. Be merciful unto me, Lord. Heal my soul, for I have sinned against thee. అయ్యా కనికరించి నా మీద, నన్ను స్వస్థపరచు. 30వ కీర్తన 10-11. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు మొరపెట్టావో, ఆయన కరికినం మీద ఒక డిమాండ్ పెట్టావో, whenever you pray and put a demand on his mercy, your mourning will be turned into dancing. ఎవరైతే చచ్చిపోతే బాగుండు, ఈ లోకం, ఈ దరిద్రం, ఈ అప్పులు, ఈ బాధ, ఈ రోగాలు, పిల్లలు, ఈ బంధువులు, ఈ ఉద్యోగం ఇసుకుపోతుంది, చావు వస్తే బాగుండు, అదేదో నాకు జరిగితే బాగుండు, ఇసుకుపోతున్నావా, వేదన పడుతున్నావా, ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడు దాన్ని స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదించి దాన్ని నాట్యముగా మార్చునుగాక. అయితే ఏం చేయాలంట? అంగలార్పు, ప్రే, ప్రార్థన అనండి. ప్రే, దానికి కూడా నువ్వు అడగాల్సిందే. యూ ప్రే. ఈ వాక్యాన్ని తీసుకోండి. అరే నేను ఈ తప్పులు చేసేసాను కదా, స్వస్థపరుస్తాడా? నీ పాపములన్నీ ఒప్పుకుంటే దాన్ని క్షమించేసి ఆ రోగానికి వచ్చేటువంటి
పరిణామం కూడా తీసివేస్తాడు ఆయన. హీ విల్ హీల్ యూ. 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించి పోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నువ్వు కోల్పోయినవి దేవుడు మళ్ళా నీ బలాన్ని నీకు తిరిగి ఇచ్చేయగల దేవుడు. హీ క్యాన్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ బ్యాక్. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఎప్పుడైతే నీకు భయం కలుగుతుందో నువ్వు ప్రార్థించావనుకో, ఆ ప్రార్థన దేవుడు శక్తినిచ్చి తన ప్రేమను నీకు చూపించి దాని నుంచి విడిపించబోతున్నాడు. బికాస్ హీ డజంట్ లైక్ ఫియర్. వెన్ ఎవర్ యూ ఫియర్, ప్రే. ఎవ్రీ టైమ్ యూ ఫియర్, దట్స్ telling you to pray. పక్కన చెప్పండి, ప్రతిసారి నీకు భయం కలుగుతున్నప్పుడు ప్రార్థించమనము నేర్చుకో అని చెప్పండి. ఫియర్ ఈజ్ ఎ సైన్ టెల్లింగ్ యూ ఇట్స్ టైమ్ టు ప్రే. ఎందుకంటే నువ్వు భయముతో జీవించాలనేటువంటిది దేవుని చిత్తమో కాదు. భయపడతాం మనందరము, మనుషులం కాబట్టి. when you pray, God will turn that into strength and boldness. ఆయన ఎప్పుడు కూడా శక్తితో ప్రేమతో జీవించాలని కోరుకుంటున్నాడు. చూడండి, గాడ్ హెస్ గివెన్ us the spirit, but పవర్, లవ్ అండ్ సౌండ్ మైండ్. ఇప్పుడు చక్కటి మనసుతో, మైండ్, ధైర్యం గల మైండ్, ప్రేమతో శక్తితో జీవించాలంట. ఇది దేవుని చిత్తం. ఈ రోజు నుంచి మీరందరూ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతోటి, ప్రేమతోటి, శక్తితోటి జీవించుదురుగాక. మే యువర్ వీక్నెస్, ఫియర్ and sickness be turned into power, love and a sound mind. That's what God will do when you come to him. 138వ కీర్తన 3వ వచనం. 138:3. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచి. In the day when I cried, thou answered me and strengtheneth me with the strength in my soul. ఈరోజు దేని విషయమై నువ్వు బలపడుతున్నావో దేవుడు దాని విషయమై నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు గివ్ యూ స్ట్రెంగ్త్. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనం. 1 Corinthians 10:13. సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. నాకే వచ్చింది, నేనే ఎందుకు పుట్టాలి ఇలాగా, నాకే ఎందుకు రావాలా, నేను కూడా వాళ్ళకి పుట్టుంటే బాగుండు కదా, వీళ్ళకి జరిగితే బాగుండు కదా, ఇలాగైతే బాగుండు కదా, నాకెందుకు, నేనే ఇలాగ ఉందా, నేనే శాపగ్రస్తున్నా. పక్కన వాళ్ళు చెప్పండి, సాధారణంగా మనుషులకు కలిగే శ్రమ అని చెప్పండి. అది దట్ ఈస్ కామన్, దట్ ఈస్ నాట్ అన్కామన్. సైతానుడు చెప్తాడు, ఇదేదో నీకు స్పెషల్గా జరిగింది, స్పెషల్ కర్స్, స్పెషల్ ప్రేయర్ చేయాలా. అవసరం లే, అందరికీ జరిగేదే. అందరికీ జరుగుతున్నటువంటి మానసిక వేదన, బాధ నీకు జరుగుతుంది. చూడండి ఏం చెప్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. పక్కన వాళ్ళు చెప్పండి, నీ శ్రమకు ఒక బౌండరీ ఉందని చెప్పండి. అక్కడ దాకా తీసుకెళ్ళి, అక్కడ తర్వాత చాలు, ఇక స్వస్థపరిచేయి, ఇక డబ్బులు ఇచ్చేయి, ఇక బాగుపడిపో, మళ్ళా నీ ప్లేస్కి వెళ్ళిపో అంటాడు దేవుడు. నువ్వేమనుకుంటావు, వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళకి జరిగింది, నాకు అలా జరుగుతుందేమో. నీకు సరిహద్దులు ఉన్నాయి. నేను చేసిన తప్పు కూడా వాళ్ళు చేసిన తప్పే, కానీ నువ్వు దేవుని కుమారుడవు, ప్రార్థించావు. మరి అతనికి ఎందుకు జరగలేదు? అతను దాని విషయమై పశ్చాత్తాపడలేదు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు. రిపెంటెన్స్. బిలాము మొదటిసారి దేవుడు వద్దు అన్నాడు, విన్నాడా? వినలే. మళ్ళా బాలాకు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ రిప్లై ఎందుకు ఇవ్వాలి బాల దగ్గరికి వెళ్ళి, బాలాకు నేను ఎందుకు అలా చేసావు నువ్వు అని అడిగినప్పుడు, నేను ఆ దేవుడు తప్ప వేరేది మాట్లాడలేను బాలాక్ అని చెప్పి మళ్ళీ బాలాక్ ఏమంటాడు, లేదు ఈసారి ఇంకెక్కిస్తా. అవునా, సర్లే ఆలోచిస్తా. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చెప్పిద్దాం అనుకుంటే ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్తాడు, మళ్ళీ బాలాకు వస్తాడు. ఫస్ట్ టైం చేసినప్పుడు నోరు మూసుకొని వద్దయ్యా అని చెప్పి నీ మార్గాన్ని వెళ్ళొచ్చు కదా, కట్ చేయొచ్చు కదా. పశ్చాత్తాపడ్డా? పడలే. అందుకే ప్రవక్తకు అలా జరిగింది. కానీ నువ్వు అలా కాదు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, అంతకంటే గొప్ప ప్రవక్తగా నువ్వు ముగిస్తావు. ఇఫ్ యు రిపెంట్, యు కెన్ గో టు ఎ హై లెవెల్ అండ్ ఫినిష్. యు డోంట్ నీడ్ టు ఎండ్ అప్ లైక్ దట్ పర్సన్. సౌల్ లాగా అలాగా కోల్పోవాల్సిన అవసరం లేదు. The Holy Spirit will give you true repentance.
వాళ్ళు పశ్చాత్తాపడలేదు. సో ఎవరికో ఏదో జరిగిందని నీకు జరగాల్సిన అవసరం లేదు. స్టీఫెన్ ఏమన్నాడు? ప్రభువా వారిని క్షమించు, నా దేహాన్ని నీకు అప్పగిస్తున్నాను. యేసయ్య తన పని అయిపోయింది కాబట్టి దేహాన్ని అప్పగిస్తున్నాడు. పౌలు అలాగ అనలే, ప్రభువా నేను చదవకూడదు, ఇంకా చాలా చేయాలి, నేను బతుకుండాలి అన్నాడు. మళ్ళీ రాళ్ళతో కూడా చంపేసిన పౌలు లేచిపోయాడు. సో యూ ఆర్ నాట్ ఫినిష్ అంటల్ యూ ఫినిష్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలో ముగించినప్పుడే నువ్వు ముగిస్తావు. నీ ఆత్మ పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసాన్నే ఇప్పుడు వెళ్తా, అప్పుడు దాకా ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. యూ కెన్ గో బై యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ గో విత్ అదర్స్ ఫోర్స్. వేరే వాళ్ళు చంపేద్దాం అనుకున్నా, వేరే వాళ్ళు ఇబ్బంది పడదామని, వేరే వాళ్ళు ముగించే చిత్తానికి దేవుడు నీకు ఇవ్వడు. నీ చిత్తానికి నీకు అప్పగిస్తాడు. హృదయవాంఛలు నెరవేర్చు యెహోవా. ఎదుక్కో ఏ భక్తుడి జీవితం కావాలో, లేదా అని చూసి అంతకంటే గొప్పగా నువ్వు సృష్టించుకో. దేవుడు దాన్ని ఉత్తమమైంది నీకు ఇచ్చేస్తాడు. హీ వాంట్ టు టెల్ యూ, హీ విల్ గివ్ యూ. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనియ్యాడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును. హౌ కెన్ యూ బేర్? ఒక శ్రమను ఎలా సహిస్తాం మేము? మీరు సహింపగలుగుటకు ఎలా సహిస్తాము? ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం కలిగేస్తున్నాడు. అంటే ప్రతి విశ్వాసికి తప్పించుకున్న మార్గము కలుగజేసిన తర్వాతే శోధన నీకు రానిస్తాడంట. పేతురుకు చెప్తున్నాడు, పేతురు నీ కొరకు ప్రార్థించాను, నువ్వు బయటకు వచ్చేసావు, అందుకని నేను నీకు శోధన పంపిస్తున్నాను. నేను అందుకే దేవుడు పంపించలే, గేట్లు ఎత్తాడు. ఎందుకంటే శోధనకు కావాల్సినటువంటి సరుకు పేతురులో ఉంది. ఏంటా సరుకు? గర్వం. ఏసైనా గద్దిస్తాడా? నువ్వు చావడానికి వీల్లేదు అని గద్దిస్తాడు. అది గర్వమా కాదా? ఆయన ఏం చెప్తే అది ఆయన చిత్తంగా తీసుకోవాలి. అందుకని చెప్పి అతను శోధనలో పడ్డాడు. కానీ దానికి బౌండరీ ఉంది. ఈరోజు మీ అందరికీ మీ ప్రతి శ్రమ నుండి తప్పించుకునే మార్గము దేవుడు ఆల్రెడీ పెట్టేశాడు. వ్యాధి నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? స్వస్థత. పాపాల నుంచి తప్పించుకునే మార్గం ఏంటి? క్షమాపణ, నీతి, పరిశుద్ధత. ఒక వ్యక్తి క్షమింపబడితేనే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. క్షమింపబడకుండా ఎవరన్నా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాడా? నో. నోబడీ క్యాన్ బీ హోలీ unless you receive forgiveness. Nobody will try to be more holy and more righteous unless you fervently receive forgiveness. Abundant forgiveness leads to abundant holiness. ఎందుకంటే ప్రియుడ నీవు ఆత్మవర్తిల్చగలది. I wish above all things, 3 John 1:2, beloved, I wish above all things that thou may prosper and be in health even as. అంటే నీ ఆత్మ వర్ధిల్లేకొలితే అన్ని విషయాల్లో వర్ధిల్తావు. కానీ మొట్టమొదటిగా రెండు విషయాల్లో వర్ధిల్లాలంటే ఏంటది? ఐశ్వర్యంలోనే, ఆరోగ్యంలోనే ఎదగాలంట. దాని విషయమై అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన. నిన్నేం చేయమంటున్నాడు? ప్రార్థన. మిగిలిన వాటికి కూడా చెయ్యి, అన్నిటికీ చెయ్యాల. నజరేయుడైన యేసయ్య, నువ్వు చెప్పిన ప్రకారం నా సన్నిధిలో అడగమను. నేను అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఆశీర్వదించు దేవుడు. నన్ను అడుగు వారికి నేను గొప్పగా ఇచ్చువాడను. నీ ప్రజల్ని ఎలాగా నువ్వు వెండి బంగారంతో పట్టుకొచ్చావు, అలాగే నీ బిడ్డలను ఆశీర్వదించమని. నీ నుంచి వచ్చే ఐశ్వర్యము నీతి గలది, పరిశుద్ధమైనది. కాబట్టి నీవు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. నిన్ను ఎరిగిన వారు, నీ నామాన్ని ధరించుకున్న వారిని చూసి ఇతరులు భయపడాలి గనక బహుసమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా, ఇదిగో అపవాది, మీరు పాపం చేశారు, మీరు తప్పులు చేశారు కాబట్టి ఈ శిక్ష వస్తుంది అని వారి మీద నిందలు వేయిచుండగా, ఇదిగో వారు నీతిమంతులు గనక వారు మనస్సు క్లియర్గా ఉండి నేను మొరపెడతాను, నా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి నూతనమైనటువంటి మనసు దయచేయండి. లార్డ్ జీసస్, హీల్ దర్ బాడీస్ నౌ, లైఫ్ ఇంటూ దర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. అయ్యా, వారి దేహమునకు పరిపూర్ణ స్వస్థత దయచేయండి. ఇప్పుడు దాకా కుదరలేదు, మందులే వాడుతున్నా, కానీ ఈ రోజు నుంచి అద్భుత రీతిగా శీఘ్రముగా స్వస్థత కలుగునట్లు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.